मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దామండి. వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు అష్టమ స్థానమందు సువర్ణమూర్తి దీర్ఘాయుర్దాయాన్ని, ధన లాభాలను, అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. తదుపరి జూన్ 2 నుండి భాగ్యస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు పంచమ ఏకాదశ స్థానముల యందు తామ్రమూర్తులుగా సామాన్యమైనటువంటి ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి చతుర్థ దశమ స్థానాల యందు లోహమూర్తులుగాను అతి సామాన్య ఫలితాలను ఇస్తూ ఉన్నారు. సంవత్సర ప్రారంభంలో గురుని అష్టమ స్థాన స్థితి ఆరోగ్య విషయమై అనుకూలము కాదు. తల నరములు, మెడ నరముల నొప్పులు, ఉదర సంబంధ అస్థిమితం, ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధనవృద్ధి, వృత్తి ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవిస్తారు. పెద్దలకు ఆయుర్వృద్ధి, ఆపదలు తొలగుతాయి. గురుని భాగ్యస్థానముందు ఉచ్చస్థితి అన్ని రంగాల్లోనూ కూడా పురోవృద్ధినే సూచిస్తూ ఉన్నది. ఉన్నత విద్యలో ఉత్తీర్ణులైన వారు చాలా చిన్న వయస్సులోనే విజయాలను సాధిస్తారు. ఆధ్యాత్మికపరమైన విద్యలు, సాంస్కృతిక జ్ఞానము, ఉన్నత విద్యలలో రాణించడం మరియు వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యల్లో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువ. డిసెంబర్ నెలలో వక్రగురుని ప్రభావం వల్ల అభ్యాసం, ఆధ్యాత్మిక సాధనల్లో అడ్డంకులను అధిగమిస్తారు. పంచమస్థాన శని క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దుతాడు. సృజనాత్మక ఆలోచనలు, సహనం, పట్టుదల, విజయం, సౌఖ్య సంపన్న జీవనాన్ని పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగిన సంతానం వల్ల తల్లిదండ్రులకు సుఖం, విధేయత, పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. తోబుట్టువులకు స్వస్థత, తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రీడలు, విద్య మరియు పరిశోధనల్లో రాణిస్తారు. స్టాకు మార్కెట్ పెట్టుబడులు కలిసి రావు. విద్యార్థులు ఏకాగ్రతతో అధ్యయనాలలో సంతృప్తికరంగా రాణిస్తారు. ఈ రాశిలోని రైతులకు పంటలు కలిసి వస్తాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూక్రయ విక్రయ మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు రాణింపు ఉన్నది. స్వతంత్ర వృత్తుల వారికి హోదా, గౌరవం పెరుగుతాయి. వివాహాది శుభయోగాలు, విద్యార్థులకు పురోగతి కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు వ్యాపారంలో జయం, దూర ప్రాంతాల్లోని అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషను, అధికారుల అండదండలు, సహాయము అందుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2026 డిసెంబర్ నుండి సైనిక, రాజకీయ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో నివాసం ఉన్నది. అంటువ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 5, 8 తేదీల సంఖ్యలకు సోమ, గురు, మంగళవారాలు కలిస్తే కనుక మరింత శుభప్రదం. నెలవారీ ఫలితాలు చూసుకుంటే మార్చి గృహ వాతావరణం అనుకూలం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. కళ, రాజకీయాలు, సాహిత్యం, సంగీతం, కవిత్వం మరియు రచన వంటి రంగాల వారికి మంచి గుర్తింపు ఉంటుంది. ఏప్రిల్ మాసం చూస్తే కనుక స్వస్థత, ధనాదాయం, ఉద్యోగ వృద్ధి, అదృష్టవంతమైనటువంటి కాలం, ప్రయత్న సఫలం, కోర్టు వ్యవహారాల్లో ఇతరులపై పట్టు సాధించడం మొదలైనటువంటి శుభాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్యజయం కూడా ఉన్నది. మే మాసం చూస్తే ఆరోగ్య విషయాల్లో ఉపశమనం, అదృష్టవంతమైన కాలం, ప్రయత్న విజయం, వ్యాజ్యాలలో ఉపశమనం, మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడతాయి. జూన్ మాసంలో చూస్తే సామాజిక పరిచయాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ష్య సాధనకు మంచి సమయం. లాభసాటి వ్యాపారం ఉన్నది. మొండిగా ప్రవర్తించే అవకాశం మాత్రం ఉంది. జూలై మొండితనం, పట్టుదలతో లక్ష్యం దిశగా జూలై మొండితనము మరియు పట్టుదలతో లక్ష్యం దిశగా కష్టపడతారు. మిత్రులతో వృథా ధన వ్యయం చేస్తారు. ఆగస్టు
యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి అభ్యాస క్రియలను అలవరుచుకుంటే మానసిక ప్రశాంతతను పొందుతారు. విందు వినోదాల వల్ల ధనం వృథా అయ్యే సూచన ఉన్నది. దుర్వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ మాసం చూస్తే జీవనంలో కొత్త ఆశలు, ఒంటరిగా సమయం గడపడానికి మక్కువ, కళాత్మక సృజనాత్మక విషయాలను ఆనందిస్తారు. అక్టోబర్ మాసం చూసుకుంటే ఉన్నత చదువులు, ఆధ్యాత్మికత, తీర్థయాత్ర మరియు సుదీర్ఘ ప్రయాణాలకు అదృష్టం కలిసి వస్తుంది. మిత్రులతో స్నేహపూర్వక వాతావరణం కూడా కనిపిస్తోంది. నవంబర్ విందు వినోదాలు, ప్రయాణాలు, పర్వతారోహణం, సాహసోపేత పర్యటనలు, క్రీడలు, పాఠ్యేతర విషయాలపై ఆసక్తి, బహుమతులు గెలుపు. డిసెంబర్ చూసుకుంటే నిబంధనల్ని, సూచనల్ని పాటించకపోవడం వల్ల తండ్రి మరియు అధ్యాపకులతో సమస్యలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. 2027 జనవరి తలచిన ఏ పనిలోనైనా సరే స్వప్రయత్నము, కృషి, చిత్తశుద్ధి మరియు నిర్భయంగా విజయం పొందుతారు. ఉద్యోగంలో సహచరులను ప్రేరేపించి పని విషయంలో ప్రణాళికతో చేయించి వారిని ప్రశంసింపజేస్తారు. ఉద్యోగ విజయాలు పొందుతారు. ఫిబ్రవరి మాసం చూస్తే శుభయోగాలు కలుగుతాయి. బ్యాంకింగు, వాణిజ్య రంగాలకు సంబంధించి తెలివైన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆనందమయంగా ఉంటారు. వృత్తి వ్యవహారాలలో ధైర్యంతో కార్యజయం సాధిస్తారు. ఇతరులతో చమత్కార సంభాషణ కూడా ఉన్నది. మార్చి, ఏప్రిల్ మాసాలు చూస్తే వచ్చే ఏడాది చెవి, గొంతు, పాదాలకు సంబంధించి స్వల్ప అస్వస్థత కలుగవచ్చు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలను మాత్రం వాయిదా వేస్తారు. క్రీడారంగంలో వారికి గుర్తింపు ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. విద్యార్థులు నైపుణ్యత పెంచుకుని రాణిస్తారు. వృశ్చిక రాశి పరాభవ నామ సంవత్సరం వారికి ఎలా ఉండబోతోందో చెప్పుకున్నాం. స్వస్తి.